హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మాస్ మ్యాజిక్. ఈరోజు మేము 30 మినిట్స్లో అయిపోయే పళ్ళు చూపిస్తాము. జస్ట్ ఈ 2 పళ్ళు 30 మినిట్స్లో అయిపోతాయి. ఒక్కొక్క పొడికి 15 మినిట్స్ పడుతుంది అన్నమాట. సో దీని రెసిపీ మేము మీకు చూపించబోతున్నాము. మేమైతే నువ్వుల పొడి కారపొడి చేసాం. ఈ 2 30 మినిట్స్లో అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది రెసిపీ. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలండి. సో గైస్, ఇలా రావాలన్నమాట కలర్ చూడండి. అలాగే మిగిలిన నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇది కూడా మొత్తం నువ్వులన్నీ వేగిపోయినాయండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. మనం నువ్వులు తీసుకున్న దాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మేమైతే కేజీ నువ్వులకు సరిపడా వేసుకుంటున్నాం. ఇప్పుడు మిరపకాయలు వేగిపోయినాయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులకు సరిపడా కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. మిరపకాయలు మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు నువ్వులు కూడా వేసి కచ్చాపిచ్చా కొట్టుకోవాలి. మరీ మెత్తగా నలగకూడదండి. మెత్తగా అయితే బాగుండదు. కొంచెం మొరుమురుగా ఉంటే బాగుంటుంది. మనం నువ్వులు మొత్తం చేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ చేసేసుకున్నామండి. మనం అక్కడక్కడ మిరపకాయ కలవదు కదండి, మనం చేతితో కలిపేసుకోవాలి. సో గైస్, మన నువ్వుల పొడి అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పొడికి వెళ్ళిపోదాం, కారపొడి. ఇంకా 15 మినిట్స్ ఉంది మనకి. ఇంకా ఇప్పుడు కళాయిలో ఆయిల్ లేకుండా శనగపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఎర్రగా వేగిపోయింది చూడండి, తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. తర్వాత మినపగుళ్ళు కొంచెం వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా చూడండి ఎర్రగా వేగినాయి చూడండి. మళ్ళీ అవి కూడా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ధనియాలండి, కొంచెం ధనియాలు శనగపప్పు మినపప్పు అని ఎక్కువ పోసుకోవాలండి ధనియాలు. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత మిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసాక వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపగుళ్ళు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. సరిపడా కళ్ళుప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా ప్లేట్లో పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ పొడి కాస్త ఇడ్లీలో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని బాగుంటుందండి. సో గైస్, మన కారపొడి అయితే రెడీ అయిపోయింది. రండి 2 పొడిని టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను నువ్వుల పొడితో స్టార్ట్ చేస్తున్నాను. నువ్వుల పొడి చూడండి, చూస్తేనే చాలా టేస్టీగా ఉంది. తిందాం. తినేలోపు మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి మోర్ వీడియో అప్డేట్స్ కోసం. ఇప్పుడు కారపొడిని కూడా టేస్ట్ చేసేస్తున్నాను. కారపొడి అయితే కారంగా చాలా టేస్టీగా ఉంది. ఈ 2 పొళ్ళు చాలా బాగున్నాయి. జస్ట్ 30 మినిట్స్లో అయిపోయి. బై ఫ్రెండ్స్, ఐ లవ్ యూ.